Once again, we are sitting in the presence of God before God's word. మళ్ళా మరి ఒకసారి మనం దేవుని సన్నిధిలో దేవుని ధ్వని మధ్య కూర్చొని ఉన్నాం. So this morning we started our study about Ephesians 4:1. ఉదయకాలం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం ధ్యానం ప్రారంభించాం. The main phrase of God in that verse is walk worthy of the calling with which you were called. అక్కడ ఉన్న ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపునకు తగినట్టుగా నడుచుకొనుడి. So I have been explaining every word in that verse. ఆ వచనంలోని ప్రతి పదము మీకు వివరిస్తూ వచ్చాను. I am using the English Bible and the English order I am following. ఆ ఇంగ్లీష్ బైబిల్లో ఏ క్రమం అయితే ఉందో దాన్ని వారు అనుసరిస్తూ చెప్తున్నారు. So that Paul begins with the word therefore. పౌలు ఆ అధ్యాయంలోని వచనాన్ని కాబట్టి అనే మాటతో ప్రారంభిస్తున్నాడు. It refers to all those blessings which Paul mentioned in the first 3 chapters of Ephesians, letter to Ephesians. ఎఫెసీ పత్రికలో ఆ మొదటి 3 అధ్యాయాల్లో మరి మనకున్న ఆశీర్వాదాల గురించి పౌలు ప్రస్తావిస్తూ వచ్చాడు. Since we have received these many blessings in return, we also have to do something. మనము ఇన్ని ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నాం కాబట్టి తిరిగి దీనికి బదులుగా మనం కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి. Then Paul introduces himself as the prisoner of the Lord. పౌలు తాను ప్రభు యొక్క ఖైదీగా పరిచయం చేసుకుంటున్నాడు. I told you after Paul's conversion he lived exclusively for Jesus Christ. పౌలు మారిన తర్వాత కేవలం ప్రభు కొరకు మాత్రమే జీవించాడు అని చెప్పారు. So whatever he said and did was only for Jesus Christ. ఆయన ఏం చెప్పినా ఏం మాట్లాడినా ప్రభు కొరకు మాత్రమే చేశాడు. He has written, for to me to live is Christ, or my very life is Christ. మరి నేను క్రీస్తు కొరకే జీవించున్నాను, నా జీవితం క్రీస్తు కొరకే అంటున్నాను. Now he says, I am in the jail or prison because of the Lord Jesus. ప్రభువైన యేసును బట్టే ఈ చెరసాలలో ఉన్నాను అని అంటున్నాడు. Then he uses the word I beseech you or urge you. మరి నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను అంటున్నాడు. It was a loving compulsion. ఇది ప్రేమపూర్వకమైన బలవంత పెట్టే కార్యం. Instead of ordering something to the believers, he is compelling them in love. విశ్వాసులకు ఆజ్ఞాపూర్వకంగా మాట చెప్పడం కాకుండా ప్రేమపూర్వకంగా వారిని బలవంత పెడుతున్నాడు. Then comes the words called and calling. ఆ తర్వాత పిలుచుట, పిలుపు అనే మాట. So what is the calling of God? దేవుని పిలుపు ఏంటిది? That is God's election and appointment. ఆయన యొక్క మరి ఏర్పాటు అదే విధంగా నియమింపబడ్డ. God has elected and appointed people for salvation and for service for ministry. ప్రజలను రక్షణ కొరకై పరిచర్య కొరకై ప్రభువు ఏర్పాటు చేసుకొని నియమించాడు. I have given you many verses to prove that. దాన్ని మరి రుజువుపరచడానికి అనేక వచనాలు మీకు చెప్పాను. Now you may wonder about the word calling. Why did Paul use the word calling instead of appointment or election? మరి ఎందుకు పిలుపు అనే మాట వాడాల్సి వచ్చింది? నియమించబడటం లేకపోతే మరి పరిచర్య అనే మాటకు బదులు ఎందుకు ఈ పదం వాడాల్సి వచ్చింది? That we have to understand about some historical background. ఇక్కడ చరిత్ర నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. In those days when kings were ruling the countries, మరి ఆ దినాల్లో రాజులు దేశాలను పరిపాలిస్తూ ఉండగా, if the king calls a person by a name, that is equivalent to appointing him for a post. ఒక రాజు ఒక వ్యక్తిని గనక పేరుతో పిలిచినట్లయితే దాని అర్థము ఒక పదవికి తనను నియమించినట్లు. If the king calls a person minister, immediately he will become the minister. ఒక రాజు ఒక వ్యక్తిని మంత్రి అని పిలిచిన వెంటనే అతడు మంత్రి పదవిలోకి వచ్చేసినట్లే. So that is the picture in the mind of Apostle Paul and in the mind of those who read this epistle. అపోస్తలుడైన పౌలు మనసులో కానీ ఎవరైతే ఈ పత్రికను చదివారో వారి మనసులో కానీ ఉన్న భావం ఇదే. We know that till 19th century in many parts of the many countries were ruled by kings. 19వ శతాబ్దం వరకు అనేక దేశాలు రాజుల చేత పరిపాలించబడ్డాయనేది మనకు తెలుసు. Even today in some of the Gulf countries kings are ruling. మరి గల్ఫ్ దేశాల్లో ఇప్పటికీ కూడా రాజులే పరిపాలిస్తున్నారు.
I often quote an incident that happened in France during the time of Napoleon Bonaparte. నెపోలియన్ బోనపార్ట్రే అనే రాజు పరిపాలిస్తున్న దినాల్లో ఫ్రాన్స్ లో ఒక సంఘటన జరిగిందని చెప్తా ఉంటాను. So he was a French emperor and a military commander. ఆయన మరి ఫ్రెంచ్ చక్రవర్తి, అదే విధంగా సైన్యాధిపతి కూడా. He lived in the latter part of 18th century and the beginning of 19th century. 18వ శతాబ్దం చివరిలో 19వ శతాబ్దం ఆరంభంలో అతడు జీవించాడు. He was a very courageous king. అతడు ఎంతో ధైర్యవంతుడైన రాజు. So every day he had a practice of holding a parade of his army in a large ground. ఒక పెద్ద క్రీడా మైదానంలో తన సైన్యాన్ని అంతా కూడా ప్రదర్శించే అలవాటు ఆయనకున్నది. So he is the military commander. ఆయన సైన్యాధిపతి. And under him there were many positions or officers of the army. ఆ తర్వాత ఆయన క్రింద ఆ సైన్యంలో వివిధ మరి ఆ విభాగాలకు అధిపతులు ఉన్నారు. Like brigadier, colonel, captain, etc. మనకు తెలుసు కదా, బ్రిగేడియర్, కల్నల్, కెప్టెన్, వివిధ మరి పదవులు ఉన్నాయి. So every day all of them will gather in a large ground. వారందరూ కూడా పెద్ద మైదానంలో ప్రతిరోజు గుమికూడి వచ్చేవారు. They will stand according to their position or post in the military. ఆ సైన్యంలో వారి వారి హోదాలను బట్టి ఆ విధంగా నిలబడేవారు. And finally in the front row there will be some ordinary soldiers. ఆ తర్వాత ముందు వరుసలో మరి సామాన్య సైనికులు ఉండేవారు. So when they stand there in attention, finally King Napoleon will come to inspect the parade. వారందరూ కూడా ఆ విధంగా జాగ్రత్తగా నిలబడి ఉంటుండగా చివరిగా ఈ రాజైన నెపోలియన్ వారందరినీ చూడటానికి వచ్చేవాడు. In those days the rulers used to travel on a horse. In those days there were no modern vehicles. ఆ దినాల్లో మంచి మంచి ఆధునిక వాహనాలు లేవు కాబట్టి పరిపాలించేవారు గుర్రాల్లో వెళ్ళటం ప్రతీది. So a horse will be kept ready for Napoleon to mount on. మరి ఒక గుర్రము మరి నెపోలియన్ ఎక్కడానికి సిద్ధంగా ఉంచబడేది. So one day as usual Napoleon came to review his soldiers. మరి ఆ విధంగా తన సైనికులను మరి ఏదో విషయంలో గర్దించడానికి వచ్చాడు. And he was about to climb upon the horse. ఆయన మరి ఆ గుర్రాన్ని ఎక్కబోతున్నాడు. Then this horse moved slightly to the left and right. మరి ఆ గుర్రము ఎక్కే సమయంలో కొంచెం కుడికి కొంచెం ఎడమకి జరిగింది. Maybe by seeing some shadow. బహుశా ఒక నీడ చూసి కావచ్చు. Remember Napoleon was about to climb upon the horse. మరి గమనించాల్సింది ఏంటంటే ఈ నెపోలియన్ ఆ గుర్రాన్ని ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. Exactly at that time the horse moved a little bit. ఆ సమయంలోనే ఖచ్చితంగా ఆ గుర్రము అటు ఇటు కదిలింది. So Napoleon was about to fall down. ఆ నెపోలియన్ ఆ విధంగా కదలటాన్ని బట్టి పడిపోయేటట్టు ఉన్నాడు. All the soldiers were standing there. ఆ సైనికులంతా నిలబడ్డారు. So they were standing in attention without moving. వారందరూ కదలకుండా మరి బిగబట్టి చూస్తూ ఉన్నారు. But one junior soldier who was in the front row, after seeing this, he rushed forward to the horse. అయితే ఒక చిన్న మరి కొత్తగా చేరిన సైనికుడు ఇదంతా చూసి మరి ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. So he grasped the bridle and steadied the horse and helped Napoleon with one of his hands to climb upon the horse. మరి ఆ గుర్రపు నాడ పట్టుకొని ఒక చేతితో ఇంకొక చేతితో నెపోలియన్ ఆ గుర్రం ఎక్కడానికి సహాయం చేశాడు. After seating comfortably, Napoleon turned back. మరి ఆ గుర్రం మీద చక్కగా కూర్చున్న తర్వాత వెనక్కి తిరిగాడు. Looked at the face of that soldier. ఆ సైనికుని ముఖాన్ని చూశాడు. He said, "Thank you, Mr. Captain." మరి కెప్టెన్ థ్యాంక్ యూ అని చెప్పాడు. Remember, he was an ordinary soldier. He was not a captain. ఆయన మరి అసలు మంచి పదవి కలిగిన వ్యక్తే కాదు సైన్యంలో, కేవలం మామూలు సాధారణ సైనికుడు మాత్రమే. Either because of his joy or by mistake, he said, "Thank you, Mr. Captain." అయితే సంతోషంలో ఆయన మరి ఇంకా దాచుకోలేక మిస్టర్ కెప్టెన్ థ్యాంక్ యూ అని అన్నారు. Then do you know what this man did? అప్పుడు అతను ఏం చేశాడో తెలుసా? He nodded his head and he rushed forward to the place where captains were standing. అతడు తల ఊపి మరి ఇప్పుడు ఎక్కడైతే కెప్టెన్ అనే హోదా కలిగిన వారు నిలబడ్డారో ఆ స్థానానికి వెళ్ళిపోయాడు. And he went there and stood with them. వారితో పాటు అక్కడికి వెళ్ళి వారితో నిలబడ్డాడు. And the other captains were very angry. ఇప్పుడు మిగతా కెప్టెన్లకు కోపం వచ్చింది. So why do you come and stand here? Your row is in the front row. మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీవు నిలబడాల్సిన స్థలం ముందు కదా అన్నారు. Then this fellow said,
king called me captain, so today onwards I am captain. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడంటే నన్ను రాజే కెప్టెన్ అని పిలిచాడు కాబట్టి ఈ రోజు నుంచి నేను కెప్టెన్ నే. And the history says that on the same day Napoleon has appointed him as captain because Napoleon cannot cancel his own words. ఎందుకు చరిత్ర చెప్పేది ఏంటంటే నెపోలియన్ తన మాట తను వెనక్కి తీసుకోలేడు కాబట్టి ఆ రోజు అదే క్షణాన అతడు కెప్టెన్ గా నియమించబడ్డాడు. So Napoleon officially confirmed his promotion on that day. ఆ దినమనే అతని యొక్క పదోన్నతిని నెపోలియన్ ఆమోదించాడు. Since the king or emperor called him captain, he became captain. చక్రవర్తి అతన్ని కెప్టెన్ అని పిలిచాడు కాబట్టి అతనికి కెప్టెన్ అయిపోయాడు. Beloved, this is exactly what the Lord has done for us. ప్రియులారా, ప్రభు మన కొరకు చేసింది ఖచ్చితంగా ఇదే. We were made holy and righteous by calling. మన పిలుపుని బట్టి మనము పరిశుద్ధులము గాను నీతిమంతులము గాను అయిపోయాం. Our Lord is the King of kings and Lord of lords. మన ప్రభు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు. He called us saints, thus we became saints. ఆయన మనల్ని పరిశుద్ధులని పిలిచాడు కాబట్టి పరిశుద్ధులయ్యాం. He called us righteous, thus we became righteous people. ఆయన మనల్ని నీతిమంతులు అని పిలిచాడు కాబట్టి నీతిమంతులుగా అయ్యాం. So we became holy people not because of the merit of our good works, but because of his calling. Praise the Lord. ఆయన మన అర్హతను బట్టి కాదు కాబట్టి ఆయన పిలిచిన పిలుపుని బట్టి మనం పరిశుద్ధ ప్రజలం అయ్యాం. When we look at our lives, we know that the Bible is calling us saints, but in practical Christian life, we are not very good saints. బైబిల్ అయితే మనల్ని పరిశుద్ధులని పిలుస్తుంది కాబట్టి కానీ మనం ఆచరణ జీవితంలో పరిశుద్ధులు అనే పిలుపు తగినట్టుగా ఉన్నామా లేదని మనకు తెలుసు. So that is the significance of the word calling. అది పిలుపు అనే మాటకున్న అర్థం. Yes. So this calling is mentioned in many other verses. ఈ పిలుపు అనేది మిగతా అనేక వచనాల్లో కూడా ప్రస్తావించబడింది. In Philippians 3:14, Paul says this calling is the high calling. ఫిలిప్పీ 3:14లో ఇది ఉన్నతమైన పిలుపు అని పౌలు అంటున్నాడు. 2 Timothy 1:9, Paul says it is holy calling. 2 తిమోతి మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో ఇది మరి పరిశుద్ధ పిలుపు అంటారు. Hebrews 3:1 we read it is the heavenly calling. మరి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో ఇది పరలోక పిలుపు అంటున్నారు. Yes, God's calling is high calling. ఆ దేవుని పిలుపు అనేది ఉన్నతమైన పిలుపు. It is holy calling. అది పరిశుద్ధమైన పిలుపు. And it is also called heavenly calling. అంత మాత్రమే కాదు, ఇది పరలోక పిలుపు కూడా అయి ఉన్నది. Remember this calling, his calling means a divine appointment. మరి ఆయన పిలుపు అనేది దైవ సంబంధిత నియామకమై ఉన్నదని జ్ఞాపకం ఉంచుకోవాలి. Yes, the next word is walk. ఆ తర్వాత నడుచుట. In the Bible we know that walking is often used as a picture of living. మరి బైబిల్లో నడుచుట అనేది ఒక ప్రవర్తన జీవితానికి సాదృశ్యంగా వాడబడింది. It's a common metaphor for daily life. మరి మన అనుదిన జీవితానికి సాదృశ్యంగా వాడబడింది. It is used both in the Old Testament and in the New Testament. కొత్త నిబంధన పాత నిబంధన రెండిట్లోనూ వాడబడింది. Genesis 5:22 and 24. ఆదికాండం 5వ అధ్యాయం 22, 24 వచనాల్లో we read Enoch walked with God. మరి హనోకు దేవునితో నడిచాను అని చూస్తున్నాం. Genesis 5:22 and 24. ఆదికాండం 5, 22, 24 వచనాలు. Similarly in Genesis 6:9, అదే విధంగా ఆదికాండం 6:9లో we read about Noah, that Noah walked with God. నోవహు గురించి చదువుతూ నోవహు దేవునితో నడిచాను అని చూస్తున్నాం. What do these verses mean? ఈ వచనాల భావం ఏంటిది? They say that both Noah and Enoch walked in close or lived in close fellowship with God. దాని అర్థం ఏంటంటే నోవహు హనోకు ఇరువురు కూడా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి జీవించారు. Remember, God is always with his children. మరి దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రజలతో ఉన్నాడు అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. God is with us, that is his mercy. ఆయన మనతో ఉన్నాడంటే అది ఆయన కటాక్షమై ఉన్నది. But if we are walking with God, that is our choice and decision. అయితే మనము దేవునితో నడుస్తున్నామంటే అది మన ఎంపిక, మన నిర్ణయం అయి ఉన్నది.
Ephesians 2, 2 and 3, ఎఫెసీ పత్రిక 2:2-3 వచనాల్లో that we read about our previous walking. ఆయన మన మునుపటి ప్రవర్తన గురించి చదువుతున్నారు. That Paul writes, once we all walked according to the course of this world. మరి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు మనము నడుచుకున్నాము అంటున్నాడు పౌలు. That is talking about our former life. అది మన ఇంతకు ముందు గతం జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. And in Ephesians 4:17, Paul writes, ఎఫెసీ పత్రిక 4:17లో పౌలు రాస్తున్నాడు, that you should no longer walk as the rest of the Gentiles walk. అన్యజనులు నడక వలె మనం నడవకూడదు అని అంటున్నాడు. And how should we walk? అయితే ఇప్పుడు మనం ఎలా నడవాలి? We have to walk worthy of the calling with which we were called. మనము ఏ పిలుపుతో అయితే పిలువబడ్డామో ఆ పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలి. That means we have to live according to our calling. అనగా మనము ఏ పిలుపుతో అయితే పిలువబడ్డామో దానికి తగ్గట్టుగా జీవించాలి. And the final word worthy also is full of meaning. తగినట్టుగా యోగ్యముగా అనే దానికి కూడా ఎంతో భావం ఉన్నది. Usually I won't use many Greek words in my messages. మామూలుగా అయితే వారి సందేశాల్లో గ్రీకు పదాలు ఎక్కువగా వాడరు. But in certain cases it is essential. అయితే కొన్నిసార్లు అవి అవసరమైతారు. The Greek word used by Paul for worthy is axios, A-X-I-O-S in English. తగినట్టుగా అనే మాటకు గ్రీకు పదం పౌలు వాడింది ఏంటంటే యాక్సియోస్ అనే పదం. So the word axios literally means make the weights equal. యాక్సియోస్ అంటే బరువులు సమతూకంగా ఉంచటం. There's a background behind that word. Let me explain that. దాని వెనుక కొంత నేపథ్యం ఉంది, అది కూడా వివరిస్తాను. Say today if you go to a shop and purchase something, నీవేదైనా దుకాణానికి కొనడానికి వెళ్తే and most of them are using the modern digital balance. ఈ రోజుల్లో ఎక్కువ శాతం అది డిజిటల్ తూనికలు వాడుతున్నారు, or the electronic balance. లేదా ఎలక్ట్రానిక్ తూనికలు So వాడుతున్నారు. if they keep something there, the exact weight to the gram will be written and shown there. వారు కనుక ఏదైనా బరువు తూచినట్లయితే దాని బరువు మరి ఖచ్చితంగా మరి గ్రాములతో సహా వస్తుంది. But earlier we had another type of balance. How many of you remember that? ఇంతకు ముందు మనకి మరొక రకపు తూనికలు ఉంటాయి, ఎంతమంది గుర్తుంది? It was called the equal amp balance. మరి ఇవి దీన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే, So there is a horizontal beam, then two pans were hung with the chains from that horizontal beam. ఈ త్రాసుకు మరి ఒక సమాంతరమైన ఇది బద్ద ఉండేది, దానికి రెండు వేలాడుతూ ఉండేవి. How many of you have seen that? అవి ఎంతమంది చూశారు? Okay. So is it still there here? ఇక్కడ ఉన్నాయి. It has gone. Remember that balance was the ancient balance that was there in Paul's time also. మరి ఇది పురాతనమైన త్రాసుగా ఉండేది, ఇది పౌలు దినాల్లో కూడా వాడబడిన తూనిక. So when Paul uses this word axios, he was talking something related to that kind of balance. పౌలు యాక్సియోస్ అని మాట్లాడుతున్నప్పుడు ఆ తూనికను మనసులో పెట్టుకొని వాడుతున్నారు. Okay, now think about that kind of a balance. ఇప్పుడు అలాంటి తూనికను ఒకసారి ఊహించుకోండి. Suppose you are going to the grocery shop and ask for 5 kilograms of rice. మరి ఒక సరుకుల దుకాణానికి వెళ్ళి 5 కేజీలు బియ్యం అడిగితే, If the balance is that old balance, how will they measure it? ఇప్పుడు ఆ పాత తూనిక వారు వాడుతున్నట్టయితే ఎలా కొలుస్తారు దాన్ని? We know that there are two pans, and probably in one pan they may keep a basket or tin in order to carry the rice. మరి రెండు ఈ విధంగా తోడ్చడానికి వస్తువులు ఉంటాయి కదా, ఒక దాంట్లోనేమో మరి బియ్యం పెట్టడానికి ఒక బాస్కెట్ ఉంటది, Some vessel may be there. ఏదో ఒకటి ఉంటది అక్కడ. What about the other pan? ఇంకొక వైపు ఏముంటది? If you are asking for 5 kilograms of rice, మరి 5 కేజీలు బియ్యం అడిగితే the shopkeeper will take that 5 kilogram weight and put it at the right hand side pan. మరి ఆ దుకాణదారుడు కుడి వైపున 5 కేజీలు బరువున్న రాయిని పెడతాడు. Then what will happen to the other pan? ఇప్పుడు ఈ బరువైన రాయి ఇక్కడ పెట్టగా మిగతా ఇంకొక వైపు ఏమవుతుంది? Tell me, think about it. That 5 kilogram pan will be going to the lowest place, the other one to the highest place. ఏం జరుగుతుందంటే 5 కేజీల బరువు పెట్టిన వైపేమో కిందకు చూపుతుంది, ఈ 5 కేజీల రైస్ ఉన్న బియ్యం ఉన్న వైపేమో పైకి లెగుస్తుంది. Then what is the next step? ఇప్పుడు ఏం జరుగుతుంది? So in that vessel,
this shopkeeper will pour some rice and keep it there. మరి ఇప్పుడు ఆ బియ్యం ఉన్న దాంట్లో ఇంకొంచెం బియ్యం ఉంచి పెడతారు. Then that pan may come down to some place, అది అక్కడ పెట్టగా మరి కొంచెం కిందకి వస్తుంది. and this pan will rise a little bit. ఇప్పుడు ఇటువైపు ఉన్న త్రాసు కొంచెం పైకి లేస్తుంది. So he will pour the rice again and again. మరి బియ్యాన్ని మరలా పోస్తూ ఉంటాడు. So when will he stop it? ఎప్పుడు అది ఆపుతాడు? See, when both weights are equal or both pans will come in the same level, he will stop it. ఒకే స్థానంలోనికి ఒకే ఎత్తుకు రెండు వైపులా వచ్చినప్పుడు ఆపుతాడు. Yes, this is the meaning of making the weights equal. మరి రెండు బరువులను సమతూకంలో ఉంచడం అనే దానికి అర్థం ఇదే. Here Paul says we have to walk worthy of the calling. ఇక్కడ పౌలు పిలిచిన పిలుపునకు తగినట్టుగా నడుచుకోండి అసలు. What does it mean in our Christian life? మన క్రైస్తవ జీవితంలో దాని అర్థం ఏంటిది? Paul says God has blessed us with every spiritual blessing in the heavenly places. పౌలు ఏమంటున్నాడంటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. So the pan of spiritual blessing is lying low. మరి ఇప్పుడు ఆత్మీయ వరములు అనే ఈ త్రాసు వైపు అది కిందకు ఉన్నది. What about the other pan? ఇప్పుడు ఇంకొక వైపు ఏమున్నది? That is the pan of Christian life. ఇప్పుడు ఇది క్రైస్తవ జీవితం అనే తూనిక వైపు ఉన్నది. Yes, Christian life of each one of us. మనలో ఉంటున్న ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితం. Where does it stand? మరి అది ఎక్కడ ఉన్నది? Many a time it is standing very high. అనేక సార్లు అది ఎక్కువ ఎత్తులో ఉన్నది. So we have to bring it down. అది మనం క్రిందకి తేవాలి. How? ఎలాగో? By obeying the commandments written in the following verses. ఆ వచనాల్లో ఏవైతే ఆజ్ఞలు రాయబడ్డాయో వాటికి విధేయత చూపించడం ద్వారా. When we are obeying Jesus more and more, we are becoming more and more like Jesus. యేసు క్రీస్తును విధేయత ఆయనకు విధేయత చూపించే కొలది మనం యేసు క్రీస్తు సారూప్యంలోకి మారుతాం. Thus, the pan of our life should be made equal with the pan of blessing. కాబట్టి మనకి ఇవ్వబడిన ఆశీర్వాదాలతో సమతూగేటట్లు మన జీవితము అనే తూనిక సరిగ్గా రావాలి. This is what it means to walk worthy of the calling. కాబట్టి పిలిచిన పిలుపునకు తగినట్టుగా నడుచుకోవటం అంటే అర్థమైతే. Let us think about our own lives. ఇప్పుడు మన సొంత జీవితాలను ఆలోచించాలి. Are we living up to God's expectation? దేవుడు మరి ఏదైతే ఆశిస్తున్నాడో దానికి తగ్గట్టుగా జీవిస్తున్నామా? Will the non-believers recognize that we are the children of God by seeing our lives? మన జీవితాలను చూచడం ద్వారా అవిశ్వాసులు వీరు దేవుని పిల్లలు అని చెప్పగలుగుతున్నారా? Many a time we have to admit that we are not living up to God's expectation. అనేక సార్లు మనం ప్రభువు యొక్క మరి ఆశించిన రీతిగా జీవించడం లేదని ఒప్పుకోవాలి. So that will be more painful to God's heart. దేవుని హృదయానికి ఇది ఎంతో నొప్పి కలిగిస్తుంది. So to make that point clear also, let me quote a historical incident. ఇది ఇంకా తేటగా అర్థం అవడానికి ఒక చరిత్ర సంఘటన చెప్తాను. I told you about Napoleon Bonaparte. నెపోలియన్ బోనపార్ట్ గురించి చెప్పాను. So there was another famous king who lived in 3rd century BC in Greece. క్రీస్తు పూర్వము 3వ శతాబ్దంలో మరి ఒక రాజు జీవించేవాడు. His name is King Alexander. ఆయన గ్రీకు రాజు అయిన అలెగ్జాండర్. He also was a very brave king. ఆయన కూడా ధైర్యవంతుడైన రాజు. He lived only up to 33 years. కేవలం 33 సంవత్సరాలే జీవించాడు. But within that time he could conquer almost all the then known world. అయితే అప్పటికే ఆయన ఆ దినాల్లో తెలిసిన ప్రపంచాన్ని అంతటినీ జయించాడు. It is said that once a soldier from Alexander's army run away from the army. ఏమని చెప్తారంటే అలెగ్జాండర్ సైన్యానికి చెందిన ఒక సైనికుడు సైన్యం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. So then other soldiers went in search of him, and finally they found him out and arrested him and brought him in front of King Alexander to try him. మరి మిగతా సైనికులు అతను వెతికి పట్టుకొని విచారించడానికి అలెగ్జాండర్ ముందుకు తీసుకొచ్చారు. So Alexander was sitting on an elevated platform on his throne. మరి అలెగ్జాండర్ తన సింహాసనము ఉన్నత స్థలం మీద ఉన్నట్టుగా ఆ పైన కూర్చొని ఉన్నాడు. That ordinary soldier who was arrested was brought, and he was standing in front of him on the floor. ఇప్పుడు ఆ సామాన్య బంధింపబడిన సైనికుడు అతను సింహాసనం మీద కూర్చొని ఉన్నట్టుగా ఎదుటికి తేబడ్డాడు. To start with the trial, he asked the first question, what is your name? విచారణ ప్రారంభించడానికి ముందుగా అసలు మొదటి ప్రశ్న నీ పేరేమి అని అడిగాడు.
Then this soldier said, "My name is Alexander." ఇప్పుడు ఈ సైనికుడు ఏం చెప్పాడంటే నా పేరు అలెగ్జాండర్ అని. He didn't tell a lie. అతడు అబద్ధం చెప్పలేదు. Somehow his name also was Alexander. ఏదో ఒక రీతిగా అతని పేరు కూడా అలెగ్జాండర్ అని ఉంది. So that was a common name at that time in Greece. ఆ గ్రీకు దేశ ప్రాంతంలో అది ఆ రోజు ఎక్కువ శాతం పెట్టుకునే పేరు. After hearing this, King Alexander didn't ask him any further ఈ questions. మాట విన్న తర్వాత రాజైన అలెగ్జాండర్ ఇంక ఏ ప్రశ్న వేయలా. He rose up from his throne, then stepped down and came down and walked very close to this person. ఇప్పుడు తన సింహాసనం నుంచి పైకి లేచి కిందకి దిగి ఆ సైనికుడి దగ్గరకు వచ్చాడు రాజు. Then he patted on his shoulders and said, "Mr. Alexander, ఇప్పుడు భుజాలను తడుతూ అలెగ్జాండర్ పిలిచాడు రాజు. either you have to change your name or you have to live up to your name." మరి నీవు నీ పేరన్నా మార్చుకోవాలి లేదా నీ పేరు తగ్గట్టుగానే జీవించాలి. You understand what he said? ఆయన ఏం చెప్పాడు అర్థమవుతుందా? Either you have to change your name or live up to your name. నీ పేరన్నా మార్చుకో లేకపోతే నీ పేరు తగ్గట్టుగానే జీవించు. You see, King Alexander is well known for his bravery and courage. మరి ఈ రాజైన అలెగ్జాండర్ తన ధైర్యానికి మరి తన దూకుడుతనానికి ప్రసిద్ధిగాంచిన వాడు. And this man also, having the name of Alexander, has run away from the army because of the fear of war. అయితే ఈ అదే పేరు కలిగిన ఈ సైనికుడు ఆ సైన్యం నుంచి బహుశా ఆ యుద్ధ భయాన్ని బట్టి పారిపోయి ఉన్నాడు. That is something Alexander cannot tolerate. మరి ఈ విషయము అలెగ్జాండర్ అసలు జీర్ణించుకోలేకపోతున్నాడు. That is why he said, either you have to change your name or you have to live up to your name. అందుకనే నీ పేరన్నా మార్చుకో లేకపోతే నీ పేరు తగ్గట్టుగా జీవించాలి. Today Jesus' presence is with us. ప్రియులారా ఈ రోజు యేసు ప్లస్ ఆ సన్నిధి మనతో ఉన్నది. Suppose Jesus appear here physically, ఒకవేళ ఆయన కనుక భౌతికంగా ఇక్కడికి వస్తే what will he tell us? ఇప్పుడు మన గురించి ఆయన మనతో ఏమంటాడు? Maybe because of his mercy, he won't tell us to change our name, but he will definitely tell us to live up to our name. బహుశా ఆయన కృపను బట్టి మన పేరు మార్చుకోమని కానీ ఆయనకు తగ్గట్టుగా జీవించమని చెప్తాడు. What is our name? మన పేరేంటిది? We are called Christians. మనము క్రైస్తవులమని That పిలువబడుతున్నాం. is the very name of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క పేరే ఆ పేరు. Christian means we are the followers of Jesus Christ. క్రైస్తవులు అంటే యేసు క్రీస్తును వెంబడించేవారు. Such a holy and lofty name we bear, but are we living up to that name? మనము అంత పరిశుద్ధమైన ఉన్నతమైన ఆ నామము కలిగి ఉంటుండగా ఆ నామమునకు తగినట్టుగా జీవిస్తున్నామా? So let us do a soul searching, and if the Holy Spirit is convicting us of any sin, let us confess those sins and live up to God's name. మనము మన హృదయాలను పరిశీలించుకొని పరిశుద్ధాత్ముడు దేన్నైనా ఒప్పుకోమని చెప్తున్నట్లయితే ఒప్పుకొని ఆయనకు తగ్గట్టుగా జీవిద్దాం. So far I have been explaining verse 1. నేను మొదటి వచనాన్ని ఇంతవరకు మరి వివరిస్తూ వచ్చాను. So Paul's sentences are very long. మరి పౌలు రాసే ఆ వాక్యాలు చాలా So సుదీర్ఘమైనవి. how can we walk worthy of God's calling? ఆయన పిలుపునకు తగినట్టుగా మనము ఎలాగో జీవించాలి? One commandment we see in verse 3 in English. మూడవ వచనంలో ఇంగ్లీష్ లో ఒక ఆజ్ఞ మనం చూస్తున్నాం. Making every effort to keep the unity of the Spirit through the bond of peace. మరి ఆత్మ సమాధానం అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనేందుకు శ్రద్ధ కలిగిన వారై. Which is that verse? Verse 1. So now I say 3, you have to say verse 1. Okay, did you see that verse? In your translation, it may be verse 1. మన తర్జుమాలో మొదటి వచనంలో ఉన్నది. So that is what I am going to explain. అది నేను ఇప్పుడు వివరించబోతున్నాను. Making every effort to keep the unity of the Spirit through the bond of peace. మరి సమాధానం అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనేందుకు శ్రద్ధ కలిగిన వారై. And in order to maintain that unity, ఆ ఐక్యమును కాపాడుకొనుటకు we have to cultivate certain spiritual qualities. మన ఆత్మీయ లక్షణాలు కొన్ని అలవర్చుకోవాలి మనం. Those things are mentioned in the next verse, verse 2. ఆ విషయాలు రెండో వచనంలో ప్రస్తావించబడ్డాయి. Like humility, gentleness, long suffering, and so on. ఆ దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికము మొదలగునవి. Okay, first I will explain this verse,
the commandment about unity. మరి బంధము ఐక్యత అనే విషయాన్ని గురించి మొదటగా నేను చెప్తాను. After that, we'll go into the next verse. ఆ తర్వాత రెండవ వచనానికి వెళ్దాం. Yes, the main commandment is walk in unity. ఐక్యతను కాపాడుకుంటా లేదా ఐక్యతలో నడుచుట. By the way, what is the meaning of unity or oneness? ఐక్యత లేకపోతే ఏకత్వము అనే దానికి అర్థం ఏంటిది? Well, unity is something valued by God and men. మరి ఈ ఐక్యత అనే దాన్ని దేవుడు మనుష్యులు కూడా ఎంతగానో దానికి విలువనిస్తారు. But the sad thing is this: man expressed this unity first in the Bible in order to rebel against God. అయితే విచారకరమైన విషయం ఏంటంటే ఈ ఐక్యత మొట్టమొదటిసారిగా మానవుడు దేవునికి తిరుగుబాటు చేయడానికి వాడాడు. We see this in Genesis 11. ఆదికాండం 11వ అధ్యాయంలో కనబడుతుంది. You can take the reference, you all know that incident. అదంతా మనకు తెలుసు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. So there people joined together to build the Tower of Babel. బాబేలు గోపురం నిర్మించడానికి వారు కూడి వచ్చారు. So by seeing their unity, God makes a comment. వారి ఐక్యతను చూచి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. Indeed, the people are one and they all have one language. మరి మనుషులందరూ ఒకటిగా ఉన్నారు, ఒకే భాష వారికి ఉన్నది. So that shows the unity of man. మరి వారందరి ఐక్యతను అది చూపిస్తున్నది. They are speaking one language, they gathered as one man. వారందరూ ఒకే భాష మాట్లాడుతున్నారు, ఒక్క మనసుతో చేయవచ్చారు. God himself said, దేవుడే స్వయంగా ఈ మాట చెప్పాడు. nothing that they propose to do will be withheld from them. వారు చేయన దానికి ఏది అడ్డం కాదని అంటున్నాడు. So unity is very powerful. కాబట్టి ఐక్యత ఎంతో శక్తివంతమైనది. Man knows the value of unity. మరి మానవునికి ఐక్యత యొక్క విలువ తెలుసు. And God also knows the value of unity. దేవునికి కూడా ఐక్యత యొక్క విలువ తెలుసు. I can give us some other examples. ఇంకా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. I don't know whether strikes are there in the schools and colleges in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లో మరి పాఠశాలలో కళాశాలలో స్ట్రైకులు జరుగుతుందో తెలియదు. Is there student strike? Yes. In Kerala it is a common saying. కేరళలో మామూలుగా జరిగేది. For anything and everything, the students will go for strike. ఏ విషయం వచ్చినా వారు మరి విద్యార్థులందరూ స్ట్రైక్ So చేస్తారు. there is a common slogan they always shout. మరి ఆ స్ట్రైక్ చేసినప్పుడు ఒక మాట ఎత్తి అరుస్తారు. Whenever the students go for strike, they will shout, "Student unity Zindabad." వారు స్ట్రైక్ వెళ్ళినప్పుడు విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి అంటారు. Similarly, when the workers, laborers go for strike, they will say, "Workers unity Zindabad." ఆ తర్వాత శ్రామికులు కూడా స్ట్రైక్ వెళ్ళినప్పుడు శ్రామికుల ఐక్యత వర్ధిల్లాలి అంటారు. You see, all of them know the value of unity. వారందరి యొక్క ఐక్యత యొక్క ప్రాముఖ్యత వారికి అర్థమవుతుంది. So there are some proverbs in every language which speaks about the value of unity. ఐక్యత యొక్క విలువను తెలియజెప్పడానికి వేరు వేరు భాషల్లో సామెతలు కూడా ఉన్నాయి. Let me give one proverb from English. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉందని చెప్తాను. In English, we often say, "United we stand, divided we fall." మరి ఇంగ్లీష్ లో మనకు తెలుసు ఐక్యతతో ఉంటే నిలబడతాము, అనైక్యతతో ఉంటే పడిపోతాం. So when people are united, they can stand. ఐక్యతతో ప్రజలు ఉన్నప్పుడు వారు నిలబడతారు. When they are divided, they will fall down. ఎప్పుడైతే మరి అనైక్యతకు చోటిస్తారో పడిపోతారు. So here, the Paul is calling us for walking in unity. ఇక్కడ పౌలు మనలను ఐక్యతలో కొనసాగము అంటున్నాడు. But what is Christian unity? అయితే క్రైస్తవ ఐక్యత అంటే ఏంటిది? First of all, I have to tell you what it is not. Then I will explain what it is. ఇప్పుడు మొదటిగా అసలు ఆ కాకూడదు ఏదో చెప్పి తర్వాత అసలు ఏంటిది అని చెప్తాను. Okay, I will briefly explain. క్లుప్తంగా చెప్తాను. First one, Christian unity is not uniformity or unity in appearance. మరి క్రైస్తవ ఐక్యత అనేది అందరూ ఒకే రీతిగా ఉండటం లేదా మరి ఒకే రీతిలో కనబడటం అనేది కాదు. We all are familiar with the word uniform. మనందరికీ తెలుసు ఏకరూప దుస్తులు. This is a special dress worn by students in the schools and by certain
workers while they are on duty. మరి కొంతమంది పని వారు కానీ కంపెనీలో చేసేటప్పుడు లేకపోతే స్కూల్లో పిల్లలు కానీ యూనిఫామ్ ధరిస్తూ ఉంటారు. I think in almost all schools and colleges they are having uniform. మరి పాఠశాలలో కళాశాలలో ఈ యూనిఫామ్ ధరిస్తూ ఉంటారు. All the students are wearing the uniform. వారందరూ కూడా అవి ధరిస్తే Almost all of them will look alike. వారందరూ కూడా ఒకే రీతిగా కనపడతారు. When my children were very small, వారి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు sometimes I go in the evening to call them. మరి వారిని తీసుకురావడానికి సాయంత్రం పెడితే Actually, since all of them are having uniform, I have struggled to locate my own children. మరి వాళ్ళందరూ ఒకే రకమైన దుస్తులు వేసుకుంటారు కాబట్టి మన పిల్లలు ఎవరు అనేది గుర్తుపట్టడానికి కష్టం అవుతుంది. There's an external similarity. ఎందుకంటే బాహ్య రూపకంగా అందరూ ఒకే రీతిగా కనపడతారు. Similarity in appearance. మరి వారు కనపడే రీతి ఒకే రకంగా You ఉంటుంది. know, but Christian unity is not some external similarity. అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సింది క్రైస్తవ ఐక్యత అనేది బయటికి ఒకే రీతిగా కనపడటం కాదు. If it were so, Christ would have told all his disciples to wear a uniform. మరి ఆ విధంగా ఉన్నట్లయితే క్రైస్తవులంతా ఒక యూనిఫామ్ ధరించుకోండి అని చెప్పేవాడు. Like a white robes or something like that. ఎలాగంటే మరి తెల్లని దుస్తులు ధరించుకోవడం అలాంటివి. So Jesus has not commanded. I know that many people are wearing white robes, especially on Sundays. యేసుక్రీస్తు ఆజ్ఞాపించకపోయినప్పటికీ ఆదివారం అనేక మంది తెల్లని దుస్తులు ధరిస్తారు తెలుసు. But uniform it will give you only external similarity, but it doesn't mean that they are one in the mind. మరి ఈ యూనిఫామ్ అనేది మరి బయటకు ఒకే రీతిగా కనబడటానికి చూపిస్తుంది కానీ అది ఒకే మనస్సును చెప్పదు. Number two, Christian unity is not organizational unity. రెండవది ఏంటంటే క్రైస్తవ ఐక్యత అనేది సంస్థాగత ఐక్యత కాదు. So all organizations have their own bylaws and rules and regulations. ప్రతి సంస్థ కూడా వారి విధులు మరి వారి నియమాలు ఉంటాయి. So all the members have to obey those rules and regulations. ఆ సభ్యులంతా కూడా ఆ నియమ నిబంధనలకు లోబడాలి. So it is a unity imposed on them by the organization. ఆ సంస్థ ఆ సభ్యుల మీద ఈ నియమ నిబంధనలను పెడుతుంది. So since all of them are obeying the same rules and regulations, they all may appear to be the same. వారందరూ కూడా ఆ సంస్థలో ఉంటున్న ఆ నియమ నిబంధనలు పాటిస్తున్నారు కాబట్టి ఒకే రీతిగా కనబడవచ్చు. So even though they have differences of opinion, that may not be understood by others. అభిప్రాయ భేదాలు వారిలో ఉన్నప్పటికీ కూడా మిగతా వారికి అది అర్థం కాదు. Then what is Christian unity? ఇప్పుడు క్రైస్తవ ఐక్యత అంటే ఏంటిది? Here the word used by Paul is the unity of the spirit. ఇప్పుడు ఇక్కడ పౌలు దానికి వాడుతున్న పదము ఆత్మ కలిగించు ఐక్యము. So it is explained further in other epistles of Apostle Paul. అపోస్తలుడైన పౌలు రాసిన మిగతా పత్రికల్లో దీని గురించి మరింత వివరణ ఇచ్చాడు. So 2-3 characteristics of this unity I would like to explain. ఈ ఐక్యతలోని 2-3 లక్షణాలు నేను వివరించదలుచున్నాను. So what is this unity of the spirit or the Christian unity? క్రైస్తవ ఐక్యత లేదా ఆత్మ కలిగించు ఐక్యత అంటే ఏంటిది? Number one, it is the unity in diversity. మరి మొదటిగా అదేంటిదంటే మరి వేరు వేరు ప్రజల మధ్య ఉండే ఐక్యత. It's a unity in diversity. మరి వైవిధ్యతలో ఉండే ఐక్యత. About India also we often say there's a unity in diversity. భారతదేశం గురించి కూడా మనం చదువుతూ ఉంటాం మరి విభిన్నతలో ఐక్యత కలిగి ఉంటుందని. So in the church there is a unity of belief and behavior, even though we come from different languages and different cultures. సంఘంలో మనము వివిధ భాషలు వివిధ మరి ప్రాంతాలకు సంస్కృతులకు చెందిన వారమైనప్పటికీ చేరి వచ్చి ఉంటుండగా ఒకే నమ్మిక ఒకే ఒప్పుకోలు కలిగి ఉంటాం. Since we all are in Christ, we focus on Christ. మనం అందరం కూడా క్రీస్తు నందు ఉండగా మనము క్రీస్తు వైపు దృష్టి పెడతాం. That is very clearly written in 1 Corinthians 10:17. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో అది స్పష్టంగా వ్రాయబడింది. So there we read in 1 Corinthians 10:17 in English. మొదటి కొరింథీ పత్రిక 10:17లో ఏమని వ్రాయబడిందంటే ఇంగ్లీష్, Because there is one loaf, we who are many are one body, for we all share the one loaf. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకుంటున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. So please observe the phrase, though we are many. మనము అనేక మంది ఉన్నప్పటికీ అంటున్నాం. See,
Paul did not write, we were many, but he says, even now, we are many. పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంతకు ముందు మనం అనేకులం అని చెప్పడం లేదు కానీ ఇప్పుడు కూడా మనము అనేకులము. But by partaking in the same bread, we silently declare that we are one in Christ. అయితే ఒకే రొట్టెలో పాలు పొందుట చేత మనము మౌనముగా చెప్పేది ఏంటంటే మనం అందరము ఒకటే అని. You understand that verse? అది అర్థమవుతుందా? We are many basically because of our birth. మన పుట్టుకను బట్టి మనము అనేక నేపథ్యాల నుంచి వచ్చాము. We all are born in different families and in from different backgrounds we come. వేరు కుటుంబాలు వేరు నేపథ్యాల నుంచి మనం పుట్టి వచ్చాము. But there is a oneness in Christ. అయితే క్రీస్తులో ఏకత్వం ఉన్నది. In actually even verses 4 to 7, Paul explains that. ఆ 4 నుంచి 7 వచనాలు పౌలు దాన్ని వివరిస్తున్నాడు. We have one God and Father, and we have one Lord Jesus Christ. మనకు ఒకే తండ్రి, ఒకే దేవుడు, మనకు ఒకే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. And the same Spirit is residing in each one of us. మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఒకే ఆత్మ, అదే ఆత్మ నివసిస్తున్నాడు అంటున్నాడు. In short, this verse means that ఇక్కడ క్లుప్తంగా ఆ మాటకు అర్థం ఏంటంటే the Lord's table is both a reminder and a declaration of Christian unity. ప్రభు వల్ల మరి ఒకసారి మనకు గుర్తు చేస్తూ చెప్తున్నది ఏంటంటే క్రైస్తవ ఐక్యతను గురించి. Our diversity is a reality. మరి మన వైవిధ్యం అనేది వాస్తవమే. But our oneness in Christ is real and unbreakable. అయితే మన ఏకత్వం అనేది వాస్తవమైనది, అది ఏ మాత్రము విడమర్చజాలనిది. Just as many grains make one loaf, many believers form one body. ఎలాగైతే అనేక గింజలు ఒక రొట్టెగా మార్చబడతాయో ఆ విధంగా అనేక మంది విశ్వాసులు ఒక శరీరంగా మార్చబడతారు. Let me repeat that statement. మరలా చెప్తాను ఈ మాట. Just as many grains make one loaf, many believers form one body, that is church. మరి అనేక గింజలు ఎలాగైతే ఒక రొట్టెగా మారతాయో అనేక మంది విశ్వాసులు మరి ఒక శరీరంగా అనగా క్రీస్తు సంఘముగా That's మార్చబడతారు. the meaning of unity in diversity. మరి వైవిధ్యంలో ఉంటున్న ఐక్యతకు అర్థం ఇదే. Number 2, it is an organic unity. మరి రెండోది ఏంటంటే మరి ఇది మన మధ్య అంతర్గతంగా ఉండే ఐక్యత. This unity is like the unity within the human body. మరి మానవ శరీరము ఎలాగైతే ఐక్యత ఉంటుందో అవయవాల మధ్య అలాంటి ఐక్యత. You know that our body has many members with different functions. మనకు తెలుసు మన శరీరంలో వేరు పనులతో కూడిన అవయవాలు ఉన్నాయని. But all of them work together in perfect harmony. అయితే అవన్నీ కూడా ఎంతో చక్కని సమన్వయంతో పనిచేస్తాయి. No member works against another member in the body. శరీరంలో ఏ అవయవం కూడా మరి ఒక అవయవానికి వ్యతిరేకంగా పనిచేయదు. So this truth is written in many passages. ఈ అనేక భాగాల్లో ఈ సత్యం గురించి రాయబడింది. Just note down 2 verses. 2 వచనాలు రాసుకోండి. Romans 12:4-5. ఇప్పుడు రోమపత్రిక 12:4-5 వచనాలు. After that you can read 1 Corinthians 12:12. ఆ తర్వాత మొదటి కొరింథీ పత్రిక 12:12 చదువుకోవచ్చు. Romans 12:4-5. రోమపత్రిక 12:4-5 వచనాలు. Then we read, for us we have many members in one body, but all the members do not have the same function. So we being many are one body in Christ and individually members of one another. ఒక శరీరంలో మనకు అనేక అవయవాలు ఉన్నప్పుడు ఈ అవయవాలన్నిటికీ ఒకటే పని ఎలా ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. Please observe the phrase members of one another. మరి ఒకరికొకరము అవయవములుగా ఉన్నాము అనే మాటను గమనించండి. You see, in the body no member is independent of the other member. ఒక శరీరంలో ఒక అవయవము మరొక అవయవానికి నేను సంబంధించిన వాడిని కాదు అని చెప్పడానికి వీలు కాదు. Each member is related to the other member. ప్రతి అవయవము మరి ఒక అవయవానికి సంబంధం కలిగి ఉంటుంది. The same truth is mentioned in 1 Corinthians 12:12. మొదటి కొరింథీ పత్రిక 12:12 వచనంలో కూడా అదే మాట చెప్పబడింది. Just as a body, though one, has many parts, but all its many parts form one body. So it is with Christ
and the church. And the church is not there, but that's implied. ఎలాగూ శరీరం ఏకమై ఉన్నదో అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములు అన్ని అనేకములై ఉన్నదో ఒక్క శరీరం అయి ఉన్నావో, అలాగే క్రీస్తు ఉన్నాడు. అది సంఘం అని రాయబడింది అని చెప్పుకోవచ్చు. That means so it is with Christ and the church. అనగా క్రీస్తు సంఘమును గురించి. Just like there's a connection between head and the body, in the same way there's a connection between Christ and the church. మరి శరీరానికి శిరస్సుకు ఎలాగైతే సంబంధం ఉంటుందో క్రీస్తుకు సంఘానికి అలాగే సంబంధం ఉంటుంది. Let me explain that with some two simple examples. రెండు చిన్న ఉదాహరణతో దాన్ని వివరిస్తాను. Think about our own body. మన సొంత శరీరాన్ని గురించి ఆలోచిస్తే We often say మనం అంటూ ఉంటాం, we have got two hands. మనకి రెండు చేతులు ఉన్నాయి. Our two hands will never fight with each other. ఈ రెండు చేతులు ఎప్పుడు కూడా ఒకదానితో ఒకటి కొట్లాడుకోవు. Why? ఎందుకు? Have you ever thought about this? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించామా? Why don't our hands fight with each other? మన రెండు చేతులు ఒకదానితో ఒకటి ఎందుకు కొట్లాడుకోవు? Is it because they are neighbors? అవి రెండు పక్క పక్కన ఉన్నాయనా? No. కాదు కదా. You know that usually neighbors only will fight with each other. ఎందుకంటే పక్క పక్కన ఉంటేనే కొట్టుకుంటా ఉంటాం. See, in the New Testament, two types of people are commanded. We are commanded to love two types of people. క్రొత్త నిబంధనలో రెండు రకాల వ్యక్తులను ప్రేమించాలని ఆజ్ఞాపించబడ్డాం. First one is love your neighbors. మొదటిగా నీ పొరుగు వారిని ప్రేమించము. And the other one is love your enemies. తర్వాత నీ శత్రువులను ప్రేమించు. Someone has jokingly said many times both are one and the same. మరి కొంతమంది నవ్వుతూ ఈ విధంగా ఇద్దరు కూడా ఒకేరే అని అంటూ ఉంటారు. The neighbors and the enemies are one and the same. పొరుగు వారు శత్రువులు ఒకరే అని అంటూ ఉంటారు. So our hands will not fight with each other, not because they are neighbors. మనకు రెండు చేతులు ఒకదానితో ఎందుకు ఒకటి కొట్లాడుకోవంటే అవి పక్క పక్కన ఉన్నాయని కాదు. What is the reason? Tell me, what is the reason? కారణం ఏంటి చెప్పండి. Yes, because both were controlled by the same head. ఎందుకు అంటే ఒకే శిరస్సుతో రెండు కూడా నియంత్రించబడుతూ ఉన్నాయి. Yes, the same head is controlling them. ఒకే శిరస్సు వాటిని నియంత్రిస్తూ ఉన్నది. So when they accept the lordship of the head, there won't be any fight with each other. ఎప్పుడైతే ఆ శిరస్సుకు అవి లోబడతాయో అప్పుడు వాటి మధ్య ఘర్షణ కొట్లాట ఉండదు. That is very true in the assembly also. ఇది సంఘంలో కూడా వర్తిస్తుంది. Similarly, I told you one member will not work against another. ఆ తర్వాత నేను చెప్పాను ఒక అవయవము మరొక అవయవానికి విరోధంగా పని చేయదు అని. For example, the eye will never deceive the foot. మరి ఉదాహరణ చూస్తే ఒక కాలిని కన్ను మోసం చేయదు. Suppose when we are walking on the road, మనం మరి రోడ్ లో నడుస్తున్నప్పుడు suppose there is a pit in some place. ఎక్కడైనా ఒక గుంత ఉందనుకోండి. So which organ of the body will see it? ఏ శరీరంలోని ఏ అవయవం దాన్ని చూస్తుంది? Only the eyes can see it. కన్నే చూస్తుంది కదా. Then what will it do? అప్పుడు ఏం చేస్తుంది? Only the eyes are seeing the pit. ఆ కన్ను మాత్రమే ఆ గుంతను చూస్తున్నాయి. The legs cannot see it. ఆ కాళ్ళు దాన్ని చూడలేవు. So if the body continues the journey, the leg may fall into the pit. ఒకవేళ అది ఉన్నా కూడా మరి ఆ విధంగానే నడిస్తే ఆ గుంతలో పడిపోతారు. The leg falls into the pit, automatically the body will fall into the pit. మరి కాళ్ళు కనుక ఆ గుంతలో పడితే దాంతో పాటు శరీరం అంతా పడిపోతుంది. So what will the eyes think? ఇప్పుడు కళ్ళు ఏమని అనుకుంటాయి? Okay, I want to teach these legs a lesson. So this time I will not report this matter to the head. Will it say so? మరి నేను ఏదో పాఠం నేర్పించాలి, ఈసారి నేను చూసినా కూడా తలకు ఈ మాట చెప్పాలని అనుకుంటాయి కళ్ళు. No, the eyes will never think like that. ఆ కళ్ళు ఎప్పుడు అలా అనుకోవు. As the moment it sees it, it will immediately send a message to the brain. మరి అది చూచిన మరుక్షణమే ఆ సందేశాన్ని ఆ మెదడుకు పంపిస్తున్నాయి. Then the brain will send a message back to the whole body. ఇప్పుడు ఆ మెదడు మరి మిగతా శరీరానికి అంత సందేశం పంపిస్తుంది. So after seeing the pit, the legs will move away from the pit and continue the journey. ఆ తర్వాత గుంత చూసినప్పుడు ఈ సందేశం వినపడిన తర్వాత శరీరం అంతా పక్కకి, కాళ్ళు పక్కకి తప్పుకొని గుంత పక్క నుంచి వెళ్తారు. One member will never deceive the other member. ఒక అవయవము మరొక అవయవాన్ని ఎన్నడూ మోసగించదు. What about our spiritual body, the church? సంఘంలో మన ఆత్మీయ శరీరము గురించిన సంగతి We are not supposed to cheat one another. మనము ఒకరినొకరు మోసగించడానికి రాలేదు. We are not supposed to
fight against each other. ఒకరితో ఒకరు కొట్లాడటానికి రాలేదు. Because we all are subject to the same head, that is Jesus Christ. ఎందుకంటే మనమందరం కూడా ఒకే శిరస్సు అయ్యున్న క్రీస్తుకు లోబడి ఉన్నాం. Finally, this is called the unity of the Spirit. ఇది ఆత్మ కలిగించు ఐక్యత. Let me explain that also, by that I finish. నేను ముగించేలోపు దీన్ని కూడా వివరిస్తాను. Spirit means the Holy Spirit. ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. Why is it called the unity of the Holy Spirit? ఎందుకు పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యత అని చెప్పబడింది? Actually, in John 17:22 and 23, యోహాను సువార్త 17వ అధ్యాయము 22, 23 వచనాల్లో in the high priestly prayer of the Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకునిగా చేసిన ప్రార్థనలో he prayed for the unity of the church. సంఘం యొక్క ఐక్యత కొరకు ఆయన ప్రార్థన చేశాడు. And that prayer was answered in Acts chapter 2. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఆ ప్రార్థనకు జవాబు వచ్చింది. So on that day, through the baptism with the Holy Spirit, the church was formed. ఆ దినమున పరిశుద్ధాత్మలో బాప్తిస్మం చేత సంఘము ఆవిర్భవించింది. Actually, that unity of the church was something created by God and given by the Holy Spirit. నిజానికి మరి దేవుని చేత సంఘంలోని ఐక్యత అనేది సృష్టించబడి పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడింది సంఘంలో. Later, Paul wrote it very clearly in 1 Corinthians 12. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు దాని తర్వాత తేటగా What వ్రాస్తాడు. you read in 1 Corinthians 12:30. మొదటి కొరింథీ పత్రిక 12:13 ఏం చదువుతున్నాం? In 12:12 we already read. 12 ఇప్పటికే చదివాము. That says we are one body. మనము ఒకే శరీరం అని అక్కడ చెప్పబడింది. What about 12:13? ఇప్పుడు 12:13 ఏముంది? For by one Spirit we were all baptized into one body. మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. Whether Jews or Greeks, whether slaves or free, and have all been made to drink into one Spirit. యూదులమైన గ్రీసు దేశస్థులమైన దాసులమైన స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరంలో ఒక్క గిన్నెలో పానము చేస్తున్నాం. So the unity in the church is given by the Holy Spirit through the baptism with the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం చేత ఐక్యత పరిశుద్ధాత్మ చేతనే సంఘములో ఇవ్వబడింది. What is the meaning of baptism with the Spirit? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? Remember, it is not a personal experience, rather it is a historical incident that took place 2000 years ago. ఇది నిజానికి ఒక వ్యక్తిగత అనుభవం కాదు, కానీ 2000 సంవత్సరాల క్రితం చారిత్రకంగా జరిగిన ఒక సంఘటన. It happened on the day of Pentecost, as recorded in Acts chapter 2. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో రాయబడినట్లుగా ఇది మరి ఆ పెంతెకోస్తు దినమున జరిగింది. Then a doubt may come in our mind. ఇప్పుడు ఒక సందేహం మనకు రావచ్చు. We were not physically present on that day. ఆ దినమున మనం భౌతికంగా లేము కదా. Then how can we be partakers of the baptism of the Holy Spirit? అప్పుడు అలాగైతే ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో మనం ఎలాగో పాల్గొందినట్టు? That's a good question. అది మంచి ప్రశ్నే. Let me give another example. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. Today is the Independence Day. ఈ రోజు స్వాతంత్ర దినం. When did we get freedom? ఎప్పుడు మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం? Which year? ఏ సంవత్సరం? 1947. 1947. How many of you were there in 1947 August 15? 1947 ఆగస్టు 15 మనలో ఎంతమంది ఉన్నాం? Maybe one or two people. Nobody were there. ఒకళ్ళు లేదు, ఇద్దరు. No. I was not there. ఎవరు లేరు. Anybody? No. Okay. Then how can we become partakers of that independence? ఇప్పుడు అలాగైతే మనము ఆ స్వాతంత్ర్యంలో ఎలా పాలు పంచుకోవచ్చు? Today we celebrated the Independence Day. ఈ రోజు మనం స్వాతంత్ర దినాన్ని జరుపుకున్నాం. But none of us were there in 1947 August 15. అయితే 1947 ఆగస్టు 15 మనలో ఎవరు అక్కడ లేం. Some 78 years ago. ఎందుకంటే 78 సంవత్సరాలు. How can we say that we are part of the independent India? అయితే మనము స్వాతంత్ర్యము పొందిన భారతదేశంలో మనము భాగస్థులము అని ఎలా చెప్పుకోగలం? But we are born in the independent India. As and when we are born in the independent India, automatically we became partakers of that blessing. ఎందుకంటే మనము స్వాతంత్ర్యము పొందిన దేశంలో జన్మించాం కాబట్టి
ఎప్పుడైతే మనం జన్మించామో అప్పుడు మనము ఆ స్వాతంత్ర భారతదేశంలో పాలువారం అవుతాం. I hope it is clear to you. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. Exactly in the same way, అదే విధంగా when we are born again, మనం తిరిగి జన్మించిన మీదట, when we are born in the family of Christ, ఆ క్రీస్తు యొక్క కుటుంబంలో జన్మించిన మీదట automatically we became members of the universal church and part of the baptism with the Holy Spirit. ఆ మనము దానంతటికి అదే విధిగా మనము ఆ సార్వత్రిక సంఘములో పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మలో పాలు పొందుతాం. With the baptism of the Spirit, God formed a church that is called the universal church. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం చేత మరి దేవుడు సార్వత్రిక సంఘాన్ని స్థాపించాడు. So today we are partakers of that baptism. మనము ఈ రోజు ఆ బాప్తిస్మంలో పాల్గొందాం. If somebody asks you, have you got Spirit's baptism? The answer is definitely yes. We got Spirit's baptism. మరి ఎవరైనా కనుక మీరు ఆత్మ యొక్క బాప్తిస్మం పొందారంటే దానికి సమాధానం ఖచ్చితంగా అవునే అని చెప్పవచ్చు. Thus we got a unity. ఆ విధంగా మనము ఐక్యతను పొందాం. God given unity. దేవుడిచ్చిన ఐక్యత, A unity given through the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన ఐక్యత. Please observe that verse. ఈ మాటను గమనించండి. God does not command us to create the unity, rather to maintain the unity which already exists. ఆ పౌలు మనము కొత్తగా ఐక్యతను సృష్టించుకోమని చెప్తం లేదు, కానీ ఉన్న ఐక్యతను ఆత్మలో కాపాడుకోమని చెప్తున్నాడు. That is our responsibility. అది మన బాధ్యత. See, that is very much true about the freedom that we enjoy in India today. భారతదేశంలో మనం ఏదైతే అనుభవిస్తున్న స్వాతంత్రం ఉందో దానికి కూడా ఇదే వర్తిస్తుంది. Our forefathers fought against the British people and they brought us freedom. మన పితరులు మరి బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా పోరాడి మనకు స్వాతంత్రాన్ని తెచ్చారు. Today it is our responsibility to maintain that freedom. ఇప్పుడు మన మీద ఉన్న బాధ్యత ఏంటంటే ఆ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవటం. In the same way there is a unity given by God, అదే విధంగా దేవుడు ఇచ్చిన ఐక్యత ఉన్నది. but it is our responsibility to maintain that unity in 2025. అయితే ఈ 2025 సంవత్సరంలో ఆ ఐక్యతను కాపాడుకునే బాధ్యత మన మీదే ఉన్నది. So that is really a hard work. అయితే ఇది ఎంతో కష్టమైన పని. Modern English translations it says, make every effort to maintain the unity of the Spirit in the bond of peace. ఒక తర్జుమాలో ఇక్కడ మనకు రాయబడినట్లుగా మరి ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ ప్రతి విధమైన అవసరమైనదంతా చేస్తూ కాపాడుకోమంటున్నారు. So to maintain that we have to cultivate many godly habits or godly qualities. అది కాపాడుకోవాలంటే అనేక దైవ సంబంధిత లక్షణాలు మనం అలవరుచుకోవాలి. God willing, in the final session I will explain that. మా ప్రభు చిత్తమైతే చివరి కూడికలో దాని గురించి వివరిస్తాను. Thank you for your patient listening. May God bless you. మరి ఎంతో మీతో విన్నందుకు మీకు ధన్యవాదాలు. దేవుడు దీవించును.